హాయ్ గైస్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ 50లో మార్కెట్ ఓపెనింగ్ 23,411 దగ్గర ఓపెన్ అవుతూ అక్కడి నుంచి ఇంట్రాడే లో వచ్చేసి నిన్న క్లోజింగ్ ఏదైతే ఉందో 23,350, సో ఆ లోని టచ్ చేస్తూ విచ్ ఇస్ నియర్ బై 23,360ని టచ్ చేసింది. 23,360 ఇంట్రాడే లో, ఓపెనింగ్ స్లైడ్ గ్యాప్ అప్ 23,411. ఈరోజు సెల్లింగ్ ప్రెషర్ టోటల్గా కంప్లీట్ అయిపోయింది. 23,350 మనం ఏదైతే సపోర్ట్ లెవెల్ అనుకున్నామో అక్కడే మార్కెట్ క్లోజ్ అయింది. కాబట్టి ఈ లెవెల్ బిలో ఉంటున్నట్లయితే దీన్ని రెసిస్టెన్స్ లాగా చూద్దాం, ఒకవేళ ఎబోవ్ ఉన్నట్లయితే సపోర్ట్ లాగా చూద్దాం అనుకున్నాం. సో ఈ సపోర్ట్ కాస్త 23,500 లెవెల్ని బ్రేక్ చేయడం అండ్ ఈ మధ్య కాలంలో వచ్చిన 23,700 అరౌండ్ ఈ లెవెల్ని కూడా బ్రేక్ చేస్తూ సింగిల్ క్యాండిల్లోనే ఈరోజు ఇంట్రాడే హై వచ్చేసి నియర్లీ 24,000 వరకు వెళ్ళింది. 23,956 ఇంట్రాడే లెవెల్లో హై, 23,956. ఫ్రమ్ హై అండ్ లోస్ టోటల్ రేంజ్ చూసుకున్నట్లయితే 600 పాయింట్స్ రేంజ్ క్రియేట్ చేసింది. నియర్లీ 3% ఆఫ్ రేంజ్ మార్కెట్ ఉన్న లెవెల్స్ దగ్గర నుంచి నియర్లీ 3% రేంజ్ క్రియేట్ చేస్తూ ఓపెనింగ్ నుంచి క్లోజింగ్ చూసుకుంటే యాక్చువల్ క్లోజింగ్ ఈరోజు 23,907. 23,907 ఫ్రమ్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ టోటల్ ఈ రేంజ్ కూడా ఒక 500 పాయింట్స్ బాడీ రేంజే కనపడుతుంది. ఒక స్ట్రాంగ్ బాడీ రేంజ్ తోటి ఈరోజు మార్కెట్ క్లోజ్ అవ్వడం జరిగింది. ఆల్రెడీ లాస్ట్ 6 days నుంచి కూడా మార్కెట్ రెడ్ క్యాండిల్స్ తోటే క్లోజ్ అయింది. కాబట్టి స్టిల్ మనకి ఎటువంటి సైన్ కూడా కనపడలేదు. బట్ ఫ్రమ్ నోవేర్ మార్కెట్ ఈరోజు చాలా స్ట్రాంగ్గా మనకి 10 days బ్యాక్ ఎక్కడైతే మార్కెట్ క్లోజ్ అయిందో ఆ లెవెల్ దగ్గరకు వచ్చేసి మార్కెట్ క్లోజ్ అవ్వడం జరిగింది. ఈ సినారియో బట్టి మనం ఎక్స్పెక్ట్ చేసేది ఫస్ట్ ఒక 200 పాయింట్స్ కన్సోలిడేషన్ చూస్తాం, 23,800 అండ్ అప్పర్ సైడ్ 24,000 లెవెల్. ఈ 200 పాయింట్స్ రేంజ్లో కొద్దిగా కన్సోలిడేట్ అయ్యాక ఒకవేళ అప్పటికి కూడా 24,000 లెవెల్ బ్రేక్ అయితే దెన్ మనం ఈ లెవెల్ని ఈ రేంజ్ని సపోర్ట్ జోన్ లాగా కన్వర్ట్ చేసుకుంటాం. ఇక్కడ నుంచి టాప్ సైడే మార్కెట్ని ఎక్స్పెక్ట్ చేస్తాం. సో ఒక్కసారి 15 minutes క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. మన రేంజ్ అయితే ఇదే 23,800 నుంచి 24,000 ఈ లెవెల్లో ఒక కన్సోలిడేషన్ అండ్ ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ అయితే దీన్ని సపోర్ట్గా చూద్దాం. ఇక్కడ చూస్తే ఫస్ట్ 15 minutes క్యాండిల్లోనే 23,350 అరౌండ్ 23,360 ప్రిసైస్గా చెప్పుకోవాలంటే ఈ లెవెల్ని టచ్ చేశాక మార్కెట్ టాప్ లెవెల్లో ఉన్న 23,500 లెవెల్ని ఫస్ట్ రెసిస్ట్ చేసింది. సో ఇక్కడ 3 candles కూడా 23,500 దగ్గరే క్లోజ్ అవ్వడం జరిగాయి. బాడీస్ కూడా ఓవర్లాప్ అవుతున్నాయి. బట్ ఆ తర్వాత ఇక్కడ 4th క్యాండిల్ 10 o'clock క్యాండిల్ నుంచి సో టిల్ 11:45 నియర్లీ ఈ స్పాన్ చూసుకుంటే 2 hours పాటు మొత్తం 8 candles ఉన్నాయి. ఈ 2 hours పాటు ఒక 100 పాయింట్స్ రేంజ్లోనే మార్కెట్ కన్సోలిడేషన్ చూసాం. బికాస్ ఆల్రెడీ 23,500 బిలోనే మార్కెట్ క్లోజ్ అవుతూ వస్తుంది. కాబట్టి సో ఇక్కడ స్టెబిలైజేషన్కి టైం తీసుకోవాలి. సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఎంట్రీ పాయింట్. ఈ టైంలో 23,500 లెవెల్ని మనం పర్చేస్ చేసి ఉంటే కాల్ ఆప్షన్ని ఇక్కడి నుంచి ఒక గుడ్ ఆపర్చునిటీ మనకు వచ్చింది. స్లోగా కన్సిస్టెంట్గా మార్కెట్ ప్రతి క్యాండిల్ కూడా గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేస్తూ 23,600 నుంచి ఈ టాప్ లెవెల్లో 23,960 వరకు మార్కెట్ చాలా స్ట్రాంగ్గా స్టెబిలైజ్ అవుతూ వచ్చింది. ఇంట్రాడే హై ఇది, ఫైనల్ మార్కెట్ క్లోజింగ్ వచ్చేసి 23,907. సో ఇక్కడ చూసుకుంటే ఇందాక మనం చెప్పుకున్నాం 23,800 నుంచి మనం గమనిస్తున్నాం ఒక కన్సోలిడేషన్ జోన్ లాగా అని. సో ఇక్కడ మనం చూసుకుంటే ఎప్పుడైతే 23,800 అబోవ్ క్యాండిల్ క్లోజ్ అయిందో ఆ తర్వాత మళ్ళీ ఒక క్యాండిల్ ఈ లెవెల్ని టెస్ట్ చేయడానికి వచ్చింది. కాబట్టి సో ఇదే 23,800 నుంచి 24,000 అప్పర్ లెవెల్లో ఈ 200 పాయింట్స్ని మనం కన్సోలిడేషన్కి చూస్తున్నాం. ఇది బ్రేక్అవుట్ అయితే అప్పుడు మనం కొత్త లెవెల్స్ గురించి మాట్లాడుకుంటాం. దట్స్ ఫర్ నిఫ్టీ 50. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. నిఫ్టీలో అయితే చాలా పెద్ద మూమెంటం వచ్చింది. కంపేరిటివ్లీ విత్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో అంత పెద్ద మూమెంట్ అంత హ్యూజ్ అయితే రాలేదు. బట్ ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ మార్కెట్ ఓపెనింగ్ అండ్ లో రెండు ఒకటే, 50,500 అరౌండ్ ఉంది. మనం కూడా ఇలానే మాట్లాడుకున్నాం. 50,500 అబోవ్ క్యాండిల్స్ క్లోజ్ అవుతుంటే ఇక్కడ నుంచి 51,000 లెవెల్ని మనం ఎక్స్పెక్ట్ చేసాం, 500 పాయింట్స్ రేంజ్ని. ఇక్కడ ఈ 51,000 లెవెల్ని కూడా బ్రేక్ చేస్తూ ఇంట్రాడేలో రీచ్ అయిన హై చూస్తే 51,270 వరకు వెళ్ళింది. 51,270 ఇది ఓపెనింగ్ ఎండ్లో. ఫ్రమ్ హై ఎండ్లో టోటల్ రేంజ్ మనం చూసుకోగలిగితే ఇట్స్ అరౌండ్
770 పాయింట్స్. నిన్నటి రేంజ్ కన్నా ఈరోజు కొద్దిగా స్మాలర్ రేంజే వచ్చింది. బట్ కంప్లీట్గా నిన్న మొత్తం డౌన్ సైడ్ ఉంటే రేంజ్ ఇప్పుడు మొత్తం అప్ సైడ్లో క్రియేట్ చేసింది. ఫైనల్గా మార్కెట్ యాక్చువల్గా క్లోజ్ అయిన లెవెల్ వచ్చేసి 51,135 ఇక్కడ క్లోజ్ అయింది. ఇక్కడ కూడా బాడీ పరంగా రేంజ్ చూసుకున్నట్లయితే 630 పాయింట్స్ తీసుకుందాం. మోర్ దెన్ 600 పాయింట్స్ బాడీ రేంజ్, ఒక స్ట్రాంగ్ బాడీ రేంజ్ని క్రియేట్ చేస్తూ 51,000 ఈ రౌండ్ ఆఫ్ ఫిగర్ని కూడా క్రాస్ చేస్తూ క్లోజ్ అయింది. కాబట్టి దీన్ని సపోర్ట్ లాగా తీసుకోవడానికి మనకు ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు నెక్స్ట్ వీక్లో అంటే లాస్ట్ వీక్ ఫర్ దిస్ మంత్లీ ఎక్స్పైరీస్ అన్నీ యాక్టివేట్ అవుతాయి. సో ఇక్కడ 51,000 నుంచి 52,000 ఈ 1000 పాయింట్స్ రేంజ్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీలో. ఒకసారి ఈ మొమెంటం కూడా క్లియర్గా 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ చూస్తే ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్లోనే 50,500 నుంచి వెంటనే 50,900 లెవెల్ని కూడా టచ్ చేసింది. ఆ తర్వాత దీన్ని మనం స్టడీ చేసినట్లయితే ఇంత స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ తర్వాత 50,700 దగ్గరే మార్కెట్ సపోర్ట్ తీసుకోవడం మనం చూడొచ్చు. ఆల్రెడీ 51,000 లెవెల్ని మనం రెసిస్టెన్స్ లాగా భావించాం. ఇక్కడ ఫస్ట్ హాఫ్లో కూడా ఈ 51,000 నియర్ బై చాలా దగ్గర వరకు వచ్చి మార్కెట్ మళ్ళీ డౌన్ సైడ్ వెళ్ళింది. అలా సెకండ్ హాఫ్కి రీచ్ అయ్యేటప్పుడు ఈ మొమెంటంలో 12 నుంచి నియర్లీ 2 వరకు చూసుకుంటే ఈ 8 క్యాండిల్స్ ఉన్నాయి. 2 అవర్స్ పాటు కూడా ఈ 51,000 లెవెల్లోనే మార్కెట్ కన్సోలిడేట్ అవుతూ ఫైనల్లీ ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ వచ్చింది. అంటే ఎప్పుడైతే మనం రెసిస్టెన్స్ లెవెల్ అనుకుంటామో ఖచ్చితంగా మ్యాక్సిమం టైం ఇక్కడ స్పెండ్ చేస్తే ఈ రెసిస్టెన్స్ కూడా బ్రేక్ అవుతుంది. సో ఇక్కడ అదే జరిగింది. ఈ రెసిస్టెన్స్ నుంచి సపోర్ట్ లాగా కన్వర్ట్ అయిపోయింది. ఈ సపోర్ట్ నుంచి 51,000 నుంచి 51,200. యాక్చువల్గా మనం చాలా లాంగ్ బ్యాక్ చూసుకున్నప్పుడు ఒక 400 పాయింట్స్ రేంజ్ని చూసాం 51,000కి ±200 పాయింట్స్ రేంజ్. సో అదే విధంగా లాస్ట్ మొమెంటంలో ఇక్కడ సెకండ్ హాఫ్ అంతా కూడా చూసుకుంటే సో ఇక్కడ 51,200 బిలోనే ప్రతి క్యాండిల్ కూడా క్లోజ్ అవడం జరిగాయి. సో దీన్ని బట్టి 51,000ని సపోర్ట్ లాగా చూస్తూ టాప్ లెవెల్లో 52,000 ఈ 1000 పాయింట్స్ రేంజ్లో మార్కెట్ ఉంటుందని మనం ప్రిడిక్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ వీక్ బ్యాంక్ నిఫ్టీ జోన్ స్ట్రాంగ్గా రికవర్ అయ్యాయి బోత్ మార్కెట్స్, నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ. చూద్దాం ఇది కంటిన్యూ అవుతుందా లేదా అనేది మండే మార్కెట్లో ఒక క్లారిటీ వస్తుంది. సో దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మనం మండే రోజు పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. బాయ్ గైస్, సీ యూ ఆన్ మండే.